ఫ్రెండ్స్, 'మెగా చీఫ్' విషయంలో నిఖిల్‌కి అన్యాయం జరిగిందా అంటే అవుననే తెలుస్తుంది. ఎలాగా అంటే ఈ వారం అవినాష్ మెగా చీఫ్ అయిపోయాడు. ఏ టాస్క్‌లో అయినా సూపర్ స్పీడ్‌గా దూసుకు వెళ్ళే నిఖిల్ ఈ టాస్క్‌లో ఎందుకు విఫలమయ్యాడు అని గనక చూసుకున్నట్టయితే, ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌ని తను ఎంత జిమ్మిక్‌గా ఆడాడని అవినాషే చెప్పుకుంటూ వచ్చాడు. యాక్చువల్లీ గెలవాల్సింది నిఖిల్ గాని, రోహిణి గాని. కానీ నిఖిల్‌కి ఎలా అన్యాయం జరిగింది అంటే నిఖిల్ మామూలుగా కింద నుంచి నాట్స్ విప్పుతూ వచ్చాడు. నిఖిల్‌కి ఏమైందంటే తాడికి అవతల వైపు కూడా ఒక నాట్ ఉంది. అంటే ముడి ఉందనమాట. ఈ టాస్క్ ఏంటి అంటే ముడులు విప్పి పైనుంచి అక్షరాలను తీసుకొని ఆ అక్షరాలను ఒక స్టాండ్ ఉంటుందనమాట. ఆ స్టాండ్ మీద పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా. అయితే ఫస్ట్ అవినాష్, రోహిణి పక్కన పెట్టేశారు. ఇక్కడ అవినాష్‌కి ఏంటంటే అసలు ముళ్ళు చాలా తక్కువున్నాయి. లూజ్‌గా ఉన్నాయి ముళ్ళన్నీ. రోహిణికి కూడా అలాగే ఉన్నాయి. నిఖిల్‌కి దగ్గర నుంచి ప్రేరణ వీళ్ళందరికీ ముళ్ళు చాలా టైట్‌గా ఉన్నాయన్నమాట. పళ్ళతో తీసినా రావటం లేదు. అయితే ఇక్కడ స్పీడ్ కన్నా ఎక్కువగా కూడా చేతుల్లోనూ, వేళ్ళలోనూ బలం ఉండాలన్నమాట. సో, మెగా చీఫ్‌గా ఇక్కడ అవినాష్ ఏం చెప్పాడంటే ఒక పాయింట్ చెప్పాడు. తను పైనుంచి తీసుకుంటూ వచ్చాను. పైనుంచి నాకు ఎక్కువ ముళ్ళు లేవు. కిందే ముళ్ళున్నాయి అన్నాడు. కానీ నిఖిల్‌కి ఏంటంటే మొత్తం తాడంతా ముళ్ళే. పృథ్వీకి తాడంతా ముళ్ళే. యాక్చువల్లీ పృథ్వీ గెలవాలట. సంచాలక్ తేజ చెప్పాడు. పృథ్వీ గెలిచినా బాగుండేది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చిండుంటే పృథ్వీ ఓట్స్ నిఖిల్‌కి పడుండేవి. అలా కొన్ని ఇదే జరిగేవి. కానీ అవేమి జరగలేదన్నమాట.